లైన్లోకి పంపించేసేవాళ్ళు. కాబట్టి ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, క్యూ లైన్లోకి పంపించకుండా అందరిని ఒక పార్కులోకి పంపించేశారు. అంటే ఇక్కడ టోటల్గా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం. బైరాగిపట్టెడు ఇప్పుడు ఈ తొక్కిసలాట జరిగినటువంటి ప్రాంతంలో ఎదురుగుండా ఉన్న పార్కులోకి పంపించారు. పోనీ అక్కడ వరకు ఉండి ఒక లైన్లు పెట్టి ఫ్రంట్ లైన్, వెనకాల వచ్చిన వాళ్ళు వెనక లైన్లు ఇట్లా పెడతాం వరకు ఓకే. అప్పుడు నువ్వు క్యూ లైన్ పెట్టినప్పుడు ఇటుకి పంపించావంటే ఒక అర్థం ఉంది. తలుపు తాళం వేస్తారట దానికి, పార్కు లోపల పెట్టేసి తలుపు తాళం వేస్తారు. పోనీ అప్పుడు లోపల నువ్వేం చేయాలి, తిండి, పాలు, టీ, టిఫిను, భోజనము ఏర్పాటు చేయడంతో పాటుగా మెడికల్ ఫెసిలిటీ అక్కడ ఏర్పాటు చేయగలగాలి. అప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటి, ఇదివరకు ఇట్లా క్యూ లైన్లు కొండపైన ఉన్నటువంటి సందర్భంలో విపరీతమైన చలితో వణుకుతున్నప్పుడు కింద నుంచి ఆయన ఎవరు ఇప్పుడున్నటువంటి ఇంతకుముందు ఆయన శ్రీనివాసరాజు అనుకుంటా జైవుగా ఉన్నటువంటి సందర్భంలో ఒక 4,000 5,000 దుప్పట్లు కొనిచ్చి పట్టుకొచ్చి పైకి అప్పటికప్పుడు అందరికి ఇచ్చారు. అంటే ఆ చూసి ఆ అనుభవం, ఆ పరిస్థితి చూసి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం. 4,000 5,000 దుప్పట్లు తీసుకొచ్చేసి ఆ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ తలా ఒకటి ఇచ్చి మీరు కప్పుకుని ఉంచండి అని చెప్పారు. ఆ వేడి వేడి ఆహారం అది ఎప్పటికప్పుడు అందేటట్టు చేశారు. ఇది ఆ టైప్ ఆఫ్ కమిట్మెంట్ లెక్కన ఉండాలి. వీళ్ళు ఇక్కడ చేశారు. చేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు పత్రికలు ఈ మిగతాదంతా రాస్తున్నారు కానీ కాస్త ఇవాళ ఉన్న బ్యాలెన్స్డ్ పత్రిక అంటే కాస్త ప్రజాశక్తి అనుకోవాలి కదా, వాళ్ళకి ఈ దూరదా లేదు ఆ దూరదా లేదు కదా. వాళ్ళు రాసిన పాయింట్ ఏంటంటే ఎవరో ఒక మహిళ ఈ ఒత్తిడికి, మానసిక ఒత్తిడికే గురైంది లేకపోతే ఆరోగ్యము, ఆమె బయటికి వెళ్ళిపోతాను నన్ను పంపించండి అని చెప్పిందట. డిఎస్పీ గారు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. డిఎస్పీ గారు ఆమెను పంపించారు.